ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియోలో శ్రీరాముడిని మనం తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన శ్రీరాముడి ఫేస్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ నేను దీనికోసం అని తంజావూరు బోర్డునే తీసుకున్నాను. మనం మక్ బోర్డు చేసుకుంటాం కదా, ఆ బోర్డు మీద మీకు చూపిద్దామని చెప్పేసి తంజావూరు మక్ బోర్డే తీసుకొని ఫస్ట్ పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. మధ్యలో నేను బ్రష్ని మనం 000 బ్రష్ మీద సింగిల్ లైన్ లాగా, అంటే వెంట్రుక సైజులో సింగిల్ వెంట్రుక లాగా చిన్న లైన్, సన్నటి లైన్ రావాలి అనుకుంటే ఎలా చేయాలి అనే టెక్నిక్ చెప్తాను. అది మనం కలర్లో డిప్ చేసినప్పుడు బ్రిసిల్స్ అన్నీ అటు ఇటుగా మారుతూ ఉంటాయి చిన్న చిన్నగా. సో అలా రాకుండా ఒకటే లైన్ లాగా చాలా నీట్గా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో ఒక దగ్గర చెప్తాను. అందుకని వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను పెన్సిల్ తోటి ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసిన తర్వాత ఇక్కడ స్కిన్ లైట్గా పింక్ కలర్ యాడ్ చేసిన స్కిన్ టెక్స్చర్ గల ఇది వేసాను. ఇక్కడ స్కిన్ టింట్ కలర్, లైట్ స్కిన్ టింట్ కలర్ పోస్టర్ కలర్స్ వేసాను, ఫిలప్ చేశాను ఫేస్కి, నెక్కి. తర్వాత మళ్ళీ దాని మీద అవుట్లైన్స్ వేసుకుంటున్నాను. అవుట్లైన్స్ కూడా చాలా బర్న్స్ అయినా చాలా లైట్ కలర్ తీసుకున్నాను. సో ఈ అవుట్లైన్స్ అనేది మనకి పెన్సిల్ తోటి కూడా ఒకవేళ మీరు చేయాలనుకుంటే పెన్సిల్ తోటి కూడా చేసుకోవచ్చు. అవుట్లైన్ సరిగ్గా మీకు బ్రష్ తోటి డైరెక్ట్ రాకపోతే పెన్సిల్ తోటి కూడా ట్రై చేయొచ్చు. లేదు అవుట్లైన్ తోటి మనం చేసుకోవచ్చు అనుకుంటే, బ్రష్ తోటి చేసుకోవచ్చు అనుకుంటే బ్రష్ తోటి కూడా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ బర్న్స్ తోటి అవుట్లైన్ బ్రష్ తోటి వేశాను. మనకు కన్ఫర్మ్ అంటే మనం కరెక్ట్గా ప్రపోర్షన్స్ వచ్చినాయి అనుకున్న తర్వాత దాన్ని డార్క్ చేసుకుందాం. సో చూడండి కంప్లీట్ అయిపోయింది. పైన కిరీటంకి ఎల్లో ఓకర్ బర్న్స్ తోటి మనం మిక్స్ చేసుకుందాం. మనకు ఫేస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఇక్కడ నేను ఈ శ్రీరాముడి ఫేస్కి గ్రీన్ కలర్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. గ్రీన్ కలర్ తోటి ఫేస్ని, సో పట్టాభిరాముడు అని అంటాం కదా, ఫేస్ గ్రీన్ కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ గ్రీన్ కలర్ని నేను తీసుకున్నాను. ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ అప్లై చేసుకొని అవుట్లైన్స్ షేడింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక్కొక్క పార్ట్ లిప్, ఐబ్రోస్, నోస్ ఇవన్నీ మనం షేడింగ్ చేసుకుందాం. సో ఏంటంటే మనం ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకొకటి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. తంజావూరు పెయింటింగ్ కానీ మైసూర్ పెయింటింగ్ కానీ డైలీ ఇలా ఒక ఫేస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆ బ్రష్ స్ట్రోక్స్ అనేవి సింగిల్ లైన్ రావడానికి ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను మీకు. మనం బ్రషెస్ అటు ఇటుగా ఉన్నప్పుడు ఏంటంటే అలా ఫైన్ లైన్స్, అంటే మనం ఐబ్రోస్ కానీ ఐస్ దగ్గర డ్రా చేసినప్పుడు చూడండి బ్రష్ ఎలా ఉందో అలా మనం రౌండ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత ఇదిగా అవుతుందో. సరిగ్గా కనబడట్లే కదా, చేయి మీద చూపిస్తాను చూడండి. అన్ని బ్రషెస్ అన్నీ విడివిడిగా అయిపోతాయి. మనం కలర్ డిప్ చేసి ఇలా రౌండ్ తీయడం వల్ల సింగిల్ లైన్ అనేది ఎలా వచ్చిందో చూసారా. కలర్ తీసుకున్న తర్వాత మనం ఒక పేపర్ మీద ఇలా రౌండ్గా ఇలా షేప్స్ చేసుకుంటే అది ఒక సింగిల్ లైన్ లాగా నీట్గా వస్తుంది. అప్పుడు మల్టీ లైన్స్ పడకుండా నీట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలాంటి టెక్నిక్ నచ్చుతుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, నా టెక్నిక్ నచ్చిందనే అనుకుంటాను. ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్, ఐడియాస్ మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇలా మనం బ్రష్ని అలా సింగిల్ స్ట్రోక్ చేయడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్ లైనింగ్ అనేది వస్తుంది. మనం బ్రష్ సరిగ్గా లేకపోతే ఆ పర్ఫెక్ట్ లైన్ అనేది వెంట్రుకలాగా సన్నటి లైన్ అనేది మనకు సరిగ్గా రాదు. మనం అవుట్లైన్స్, ఇప్పుడు ఫేస్ అవుట్లైన్స్ కానీ స్పెషల్గా కన్ను పార్ట్లలో, ఐ పార్ట్స్లలో వేసినప్పుడు మనకి ఆ లైన్ అనేది నీట్గా రావాలి. సో ఇలా రెగ్యులర్గా మనం ఫేస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనం దాంట్లో పర్ఫెక్ట్ అవుతాం. యాక్చువల్గా నేను ఇలా పెయింటింగ్స్ అనేవి ఫేసెస్ అనేవి తంజావూరు కానీ మైసూర్ పెయింటింగ్కి సంబంధించిన ఫేసెస్ అనేవి ఇలా రెగ్యులర్గా మనం ఏదైతే మనకు కష్టం అనుకున్నామో అలాంటివన్నీ మనం రెగ్యులర్గా రఫ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం పెయింటింగ్ మీద వేసినప్పుడు కూడా నీట్గా వేసుకుంటాం.
సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ తంజావూరు బోర్డుని యూజ్ చేశాను. ఒక బోర్డు మీదనే ఫేస్ ప్రాక్టీస్ చేద్దామని యూజ్ చేశాను. సో ఫ్రెండ్స్, నా వీడియోస్, నా టెక్నిక్స్, నా ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో మీరు వెళ్తే తంజావూరుకు సంబంధించిన ప్లేలిస్ట్, మైసూర్ పెయింటింగ్ ప్లేలిస్ట్, డిఐవై ప్లేలిస్ట్, వన్ స్ట్రోక్కి సంబంధించిన ఆర్ట్, పెయింటింగ్కి సంబంధించినవి, అలాగే వాటర్ కలర్స్, అలాగే క్లే మ్యూరల్ ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి. మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడడానికి ట్రై చేయండి. అలాగే నాది ఎఫ్బీలో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో 6T4 ఆర్ట్స్ అనే పేజ్ ఉంది. లైక్ చేయండి, ఫాలో కావడానికి ట్రై చేయండి. వీడియో కంప్లీట్ అయిపోవచ్చింది. దీంట్లో ఏంటంటే మనం ఈ కిరీటానికి కూడా డార్క్ కలర్స్ అయిన బాన్సియానాతోటి మళ్ళీ ఇలా అవుట్లైన్స్ అనేది మళ్ళీ వేయడం వల్ల ఏంటంటే మనకు ఒక 3D ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఇక్కడ మన ఫేస్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాం కాబట్టి ఫేస్ని కంప్లీట్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. జ్యువెలరీ పార్ట్ కానీ మిగతా పార్ట్ కానీ కంప్లీట్ చేయకున్నా పర్వాలేదు. పిక్చర్ కంప్లీట్ చేసినప్పుడు, పిక్చర్ వేసుకున్నప్పుడు అది వేసుకుందాం. సో ఇక్కడ రఫ్గా మనం ఫేసెస్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఫేస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. సో నా ఫేస్ పార్ట్ అనేది, ప్రాక్టీసింగ్ ఫేస్ పార్ట్ అనేది శ్రీరాముడి ఫేస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసిన పెయింటింగ్స్ కూడా ఏమైనా ఉండేది ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎఫ్బీలో కానీ నా పోస్ట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను తప్పకుండా వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మైసూర్ పెయింటింగ్కి సంబంధించినవి కానీ తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన కానీ ప్లేలిస్ట్ ఇక్కడ ఇస్తున్నాను, క్లిక్ చేయండి.